కృష్ణా జిల్లా తోట్లవల్లూరు మండలంలోని లంక గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. రోజువారీ పనుల కోసం మరపడవలపై రాకపోకలు సాగిస్తున్నారు. వందలాది ఎకరాల్లో వాణిజ్య పంటలు నీట మునిగాయి. పసుపు, కంద, అరటి, మినుము, కూరగాయల పంటలు పూర్తిగా నీట మునిగాయి. అరటి తోటల్లోకి నీరు రావడంతో అయినకాడికి రైతులు అమ్ముకుంటున్నారు. చక్కెరకేలి గెల 400 రూపాయలు పలికేదని, తప్పనిసరి పరిస్థితుల్లో 150 రూపాయలకు అమ్ముకోవాల్సి వస్తోందని వాపోతున్నారు. పసుపు, కంద సాగు చేస్తున్న రైతుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. చేతికొచ్చిన కంది పంట నీట మునగడంతో ఎందుకు పనికి రాకుండా పోతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉంటుంది 100-150 ఎకరం దాకా ఉంటుంది సార్. పసుపు కానీ, కంద కానీ, చెరుకు కానీ, మినుము కానీ మొత్తం ఏం పనికిరాదు. కంద కూడా అసలు తయారైన కంద, మరి అసలు అది పని చేస్తా పని చేయదు. ఇప్పుడు 4 రోజులు అవుతుంది వర్షం నీరు వచ్చి వాటర్ వచ్చి చేతికి వచ్చిన పంట నాశనం, నోటికాడ మొత్తం పోయినట్టే. 7 లక్షల దాకా వచ్చినాయండి. పొలాలు మునిగిపోయినాయి, రైతులకు నష్టం జరిగింది. మీరు ఏం సాగు చేస్తారండి పొలం? బొప్పాయి అండి, బొప్పాయి, పసుపు, కంద. పసుపు ఎలా ఉంది, కంద ఎలా ఉంది? కంద మునిగిందండి, అది పైరు అయిపోయింది. పెట్టకపోతే వదిలేసి ఉందండి, మళ్ళీ పంట అయిపోయి పైరు అయిపోయింది, అవ్వలేదు ఇంకా. పసుపు ఏమో మునిగినాయండి, మళ్ళీ రైతులు మునిగి. నా పేరు సుబ్రహ్మణ్యేశ్వరరావు. రాశెట్టి దెబ్బ, కాలిన దెబ్బ అన్నీ నష్టం అయిపోయామండి. ఈ ఏటికి పసుపులు బాగా దెబ్బతిన్నాయి, పసుపులు మునిగిపోయి. ఎన్ని ఎకరాలు వేసారు మీరు పంట? మాదేంటండి, మాది మా కాడిగట్టి రైతులు మొత్తం ఏదైనా కానీ 150-200 ఎకరాల పసుపు దెబ్బతిందండి. మినుము పోయింది, మినుము శుభ్రంగా పోయింది. మినుము కూడా పోతా పెన మీద ఉన్నాయి, అవి పోయినాయి. ఎంత నష్టం వచ్చింది ఎకరానికి పసుపుకి దగ్గర ఇప్పుడు 1,00,000 రూపాయలు పెట్టుబడి పెట్టామండి. ఇంకో కోటా పిండి అయితే పసుపు మా ఒడ్డెక్కేసేవాళ్ళం. అట్లాంటిది